ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న కొన్ని జనరల్ ఎంట్రీస్ తయారు చేశాం కదండి. ఆ జనరల్ ఎంట్రీస్ దేని మీద తయారు చేసామంటే క్యాష్ రిసీవ్ అయినప్పుడు ఏ విధంగా జనరల్ ఎంట్రీ రాయాలి, క్యాష్ పే చేసినప్పుడు ఏ విధంగా జనరల్ ఎంట్రీ రాయాలి అనేది నిన్న క్లాసులో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని జనరల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అవి ఇలా చూడండి, టేబుల్ నిన్న రాసిన వాటిల్లో ఈ రెండు రాసామండి జనరల్ ఎంట్రీలో. దేని మీద రాసాం? క్యాష్ రిసీవ్డ్. క్యాష్ రిసీవ్డ్ అంటే చెప్పాం కదండి, క్యాష్ రిసీవ్డ్ అంటే డెబిట్, క్యాష్ పేడ్ అంటే ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. పర్చేజ్ అంటే ఏంటంటే మనం మార్కెట్లో గూడ్స్ పర్చేజ్ చేస్తే ఆ పర్చేజ్ని ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. పర్చేజ్ అనేది డెబిట్. సేల్స్ అంటే మనం ఏదైనా ఒక గూడ్స్ అనేవి ఒక వస్తువు అనేది సేల్ చేస్తే దాన్ని సేల్స్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే అమ్మకం అంటాం అన్నమాట. పర్చేజ్ అంటే కొనడం, సేల్స్ అంటే అమ్మడం. పర్చేజ్ అనేది డెబిట్ చేయాలి, సేల్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మూడోది సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక గూడ్స్ అంటే ఒక వస్తువుని అమ్మినట్లయితే, ఒక 100 వస్తువులు అమ్మేమనుకోండి మార్కెట్లో, 100 వస్తువులు సేల్ చేసామనుకోండి మార్కెట్లోని, ఆ 100 వస్తువుల్లో వాడికి కొన్ని వస్తువులు అనేవి నచ్చకుండా తిరిగి మనకి రిటర్న్ పంపించేస్తే దాన్ని ఏమంటామంటే సేల్స్ రిటర్న్స్ అంటామన్నమాట. అంటే మనం సేల్ చేసినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక హాఫ్ కానీ ఒక సగం కానీ ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చకపోతే కొన్ని వస్తువులు అనేవి మనకి రిటర్న్ పంపించేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే సేల్స్ రిటర్న్స్. వీటిని ఏమంటామంటే అమ్మకాల వాపసులు అంటామన్నమాట. ఈ సేల్స్ రిటర్న్స్ అనేవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్లో ఫ్రమ్ కానీ బై కానీ ఉన్నట్లయితే అవి ఏ రిటర్న్స్ అవుతాయంటే సేల్స్ రిటర్న్స్ అవుతాయి అన్నమాట. పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏంటంటే, పర్చేజ్ అంటే చెప్పాం కదండి కొనడం. మనం కొన్న వస్తువుల్లో మనకి నచ్చినట్లయితే కొన్ని వస్తువులు ఏం చేస్తామంటే వాడికి రిటర్న్ అనేది పంపించేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే పర్చేజ్ రిటర్న్స్ అంటామన్నమాట. ఈ పర్చేజ్ రిటర్న్స్ అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి 2 అంటే ఇచ్చిన ట్రాన్సాక్షన్లో తప్పనిసరిగా 2 ఉన్నట్లయితే దాన్ని ఏ రిటర్న్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్ అంటామన్నమాట. ఇక్కడ చూడండి, సేల్స్ రిటర్న్స్ అంటే కమ్స్ అంటే మనకు వచ్చేవి అంటే మనం అమ్మిన వస్తువుల్లో వాడికి నచ్చలేని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తాడంటే కమ్ అంటే మళ్ళీ మనకి పంపించేయడం జరుగుతుంది. వాటిని ఏ రిటర్న్స్ అంటామంటే సేల్స్ రిటర్న్స్ అంటాం. పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏంటంటే మనం పర్చేజ్ చేసినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కొన్ని నచ్చలేనట్లయితే వాటిని ఏం చేస్తామంటే మళ్ళీ వాడికి సెండ్ చేయడం జరుగుతుంది. సెండ్ అంటే ఏంటంటే పంపించడం అన్నమాట. వాటిని ఏ రిటర్న్స్ అంటామంటే పర్చేజ్ రిటర్న్స్ అంటాం మనం. 4th పాయింట్ చూడండి, డ్రాయింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేసినట్లయితే ఆ బిజినెస్లో నుంచి మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీ పరంగా కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే మన పిల్లల యొక్క వివాహ పరంగా ఖర్చు పెట్టడం, పిల్లల యొక్క విద్య పరంగా ఖర్చు పెట్టడం, అంటే ఎడ్యుకేషన్కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీ పరంగా అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే డ్రాయింగ్స్ అంటామన్నమాట. డ్రాయింగ్స్ అంటే ఏంటంటే సొంత వాడకాలు అంటామన్నమాట. అంటే సొంతానికి వాడుకునేటటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే డ్రాయింగ్స్ అంటామన్నమాట. క్యాపిటల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బిజినెస్ అంటే వ్యాపారం, ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేసినట్లయితే ప్రారంభించినట్లయితే మనం ప్రారంభంలో తెచ్చేటటువంటి మొత్తాన్ని ఏమంటామంటే క్యాపిటల్ అంటే ఏంటంటే మూలధనం. అంటే వ్యాపార ప్రారంభానికి మనం పెట్టేటటువంటి పెట్టుబడిని ఏమంటామంటే క్యాపిటల్ అంటామన్నమాట, మూలధనం అంటామన్నమాట. తర్వాత
ఎసెట్స్ అంటే ఏంటంటే ఆస్తులు, మనకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఏమంటామంటే ఎసెట్స్ అంటాము. లైబిలిటీ అంటే ఏంటంటే లోన్, అంటే బ్యాంకు నుండి మనం తీసుకునేటటువంటి లోన్ ఏమంటామంటే లైబిలిటీ అంటామన్నమాట, లైబిలిటీస్. ఒకసారి చూడండి, ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చూడండి ఒకసారి. క్యాష్ రిసీవ్డ్ అనేది డెబిట్, క్యాష్ పేడ్ అంటే క్రెడిట్. పర్చేజెస్ చెప్పాం కదండి, ఒక గూడ్స్ పర్చేజ్ చేస్తే దాన్ని పర్చేజెస్ అంటాం, పర్చేజెస్ అనేది డెబిట్ చేయాలి. సేల్స్ అంటే మన దగ్గర ఉన్నటువంటి గూడ్స్ బయట వారికి సేల్ చేస్తే దాన్ని సేల్స్ అంటాం, సేల్స్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటంటే మనం సేల్ చేసినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో వాడికి నచ్చినటువంటి వస్తువులు మనకి రిటర్న్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే సేల్స్ రిటర్న్స్ అంటాం. పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏంటంటే మనం ఎవరి దగ్గర నుంచి అయినా గూడ్స్ పర్చేజ్ చేసేటప్పుడు మనకు నచ్చలేనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని రిటర్న్ చేసేస్తే వాటిని ఏమంటామంటే పర్చేజ్ రిటర్న్స్ అంటాం. కమ్స్ అంటే చెప్పాం వచ్చేవి, సెంట్ అంటే పంపించేవి. డ్రాయింగ్స్ అంటే ఏంటంటే మన పిల్లల యొక్క విద్యపరంగా ఖర్చు పెట్టేటటువంటి ఖర్చులు అంటే ఎక్స్పెన్సెస్, వీటిని ఏమంటామంటే డ్రాయింగ్స్ అంటాం. మనం సొంతంగా ఖర్చు పెడుతున్నాం కాబట్టి వీటిని డ్రాయింగ్స్ అంటాం. క్యాపిటల్ అంటే చెప్పామండి, ఏదైనా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఓన్గా దానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ని ఏమంటామంటే పెట్టుబడిని మూలధనం అంటామండి. ఎసెట్స్ అంటే ఆస్తులు, ప్రాపర్టీ. లైబిలిటీ అంటే ఏంటంటే లోన్, మనకు ఉన్నటువంటి వీటిని ఏమంటామంటే అప్పులు అంటామండి. దీనికి సంబంధించి కొన్ని నోట్స్ ఇక్కడ రాసాను చూడండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫస్ట్ చూడండి, వి షుడ్ రైట్ పర్చేజ్ అకౌంట్ ఆర్ సేల్స్ అకౌంట్. మనం పర్చేజ్ అకౌంట్ అనేది ఎప్పుడు రాయాలి, సేల్స్ అకౌంట్ అనేది ఎప్పుడు రాయాలి అనేది ఇక్కడ రాసాను చూడండి. వెన్ పర్చేజ్డ్ గూడ్స్ పర్చేజ్ చేస్తే ఏమని రాయాలంటే పర్చేజ్ అకౌంట్ అని రాయాలి. సేల్ ఆఫ్ గూడ్స్ సేల్ చేస్తే సేల్స్ అకౌంట్ అని రాయాలి. సెకండ్ పాయింట్ చూడండి, వి షుడ్ నాట్ రైట్ పర్చేజ్ అకౌంట్ ఆర్ సేల్స్ అకౌంట్. అంటే పర్చేజ్ అకౌంట్ ఆర్ సేల్స్ అకౌంట్ అనేది ఎప్పుడు రాయకూడదంటే వెన్ పర్చేజెస్ ఆర్ సేల్ ఆఫ్ ఎసెట్స్. అంటే ఎసెట్స్ అంటే ఆస్తులు, పర్చేజ్ అంటే కొనుగోలు చేసిన, సేల్ అంటే అమ్మకాలు చేసిన ఏం రాయకూడదు అంటే పర్చేజ్ అని సేల్స్ అని రాయకూడదు. అది ఎటువంటి అప్పుడు రాయకూడదు అంటే మనం ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అంటే ఆస్తులు, ఫర్నిచర్, మిషనరీ అంటే ఏంటంటే యంత్రాలు, మోటార్ సైకిల్. అంటే ఎసెట్స్ విషయంలో మనం పర్చేజ్ అకౌంట్ ఆర్ సేల్స్ అకౌంట్ అని రాయకూడదు. పర్చేజ్ చేస్తే పర్చేజ్ అని రాయకూడదు, సేల్స్ చేస్తే సేల్స్ అని కూడా రాయకూడదు అన్నమాట. థర్డ్ పాయింట్ చూడండి, we should not write name of persons in cash transactions. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్లో మనం పర్సన్ నేమ్ అనేది ఎప్పుడు కూడా రాయకూడదు. అది ఎటువంటి అప్పుడు అంటే క్యాష్ పర్చేజెస్, అంటే ఎవరి దగ్గర నిండన్నా మనం కొన్ని వస్తువులు అనేవి కొన్నామనుకోండి, పర్చేజ్ చేసామనుకోండి గూడ్స్, వాడు డైరెక్ట్గా మనకు క్యాష్ ఇచ్చేస్తాడు కాబట్టి వాడి పేరు అనేది మనం ఎక్కడ కూడా మెన్షన్ చేసుకోమన్నమాట. అదే క్యాష్ ఇవ్వలేనప్పుడు పేరు అనేది మెన్షన్ చేసుకుంటాం తప్ప క్యాష్ అనేది ఇచ్చేస్తే పేరు అనేది మెన్షన్ చేయడం అనేది జరగదు. క్యాష్ సేల్స్ అంటే క్యాష్కి సేల్ చేసిన, క్యాష్కి పర్చేజ్ చేసిన ఇటువంటి సందర్భాల్లో ఏం రాయమంటే పర్సన్స్ నేమ్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయం. ఫోర్త్ పాయింట్ చూడండి, we should not write name of persons in nominal account. నామినల్ అకౌంట్ అనేది మనకి చెప్పాం కదండి, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్
ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ అంటే మనకి సంబంధించినటువంటి ఖర్చులు నష్టాలు ఆదాయ లాభాల్లో ఎక్కడ కూడా మనం నామినల్ అకౌంట్లో పర్సన్ నేమ్ అనేది ఎప్పుడు కూడా ఉపయోగించడం జరగదు. అమ్మా ఈ అర్థమైనవి కదా, ఒకసారి చూడండి. నోట్లో ఫస్ట్ పాయింట్, వి షుడ్ నాట్ రైట్ పర్చేజ్ అకౌంట్ ఆర్ సేల్స్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ సేల్స్ అకౌంట్ అనేది ఎప్పుడు రాస్తామంటే మనం వెన్ పర్చేజ్డ్ గూడ్స్ ఆర్ సేల్స్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ చేస్తే పర్చేజ్ అకౌంట్ అని, గూడ్స్ సేల్ చేస్తే సేల్స్ అకౌంట్ అని రాయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి వి షుడ్ నాట్ రైట్ పర్చేజ్ అకౌంట్ ఆర్ సేల్స్ అకౌంట్. అంటే పర్చేజ్ అకౌంట్ ఆర్ సేల్స్ అకౌంట్ అని ఎప్పుడు రాయమంటే మనం వెన్ పర్చేజ్ ఆర్ సేల్స్ ఆఫ్ ఎసెట్స్ అంటే ఎసెట్స్ పర్చేజ్ చేసినా ఎసెట్స్ సేల్ చేసినా మనం ఏం రాయమంటే అండి పర్చేజ్ అకౌంట్ అని సేల్స్ అకౌంట్ అని రాయకూడదు. అది ఎటువంటి విషయంలో అంటే ఫర్నిచర్ పర్చేజ్ చేసినా పర్చేజ్ అని రాయకూడదు, సేల్ చేసినా సేల్స్ అని రాయకూడదు, మిషనరీ పర్చేజ్ చేస్తే పర్చేజ్ అని రాయకూడదు, మిషనరీ సేల్ చేస్తే సేల్స్ అని రాయకూడదు, మోటార్ కార్ పర్చేజ్ చేసినా పర్చేజ్ అని రాయకూడదు, మోటార్ కార్ సేల్ చేసినా సేల్స్ అని రాయకూడదు. We should not write name of persons in cash transactions. క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మనం ఎప్పుడూ కూడా పర్సన్ నేమ్ అనేది మెన్షన్ చేయకూడదు అన్నమాట. అది ఎటువంటిప్పుడు క్యాష్ పర్చేజెస్ గూడ్స్ అనేవి క్యాష్కి పర్చేజ్ చేస్తే ఆ పర్సన్ నేమ్ అనేది మనం ఎక్కడ కూడా రాయకూడదు. క్యాష్ సేల్స్ అంటే మనం క్యాష్కి గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నట్లయితే అక్కడ పర్సన్ నేమ్ అనేది కూడా మెన్షన్ చేయకూడదు. ఫోర్త్ పాయింట్ చూడండి, వి షుడ్ నాట్ రైట్ నేమ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఎప్పుడు కూడా పర్సన్ నేమ్ అనేది రాయకూడదు. ఇలా చూడండి అమ్మా, ఇక్కడ పర్చేజు సేల్స్ రెండింటి మీద జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడో చూడండి, రైట్ జనరల్ ఎంట్రీస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. అంటే జనరల్ ఎంట్రీస్కి సంబంధించినటువంటి కొంత 4 ట్రాన్సాక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మార్చి 1, 2002 పర్చేజెస్ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ మనకి 10,000 ఇవ్వడం జరిగింది. మార్చి 2002 సేల్స్ ఎంత ఇచ్చాడంటే అండి 20,000 ఇచ్చాడు. మార్చి 5, 2002 పర్చేజ్డ్ గూడ్స్ వచ్చేసి మనకి ₹5,000 ఇచ్చాడు. మార్చి 9, 2002 సోల్డ్ గూడ్స్ ₹6,000 ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఏం రాయాలంటే అండి పర్చేజ్డ్ గూడ్స్ అని ఇస్తే పర్చేజెస్ అని రాయాలి. పర్చేజ్డ్ గూడ్స్ అని ఇస్తే పర్చేజెస్ అని రాయాలి. సోల్డ్ గూడ్స్ అని ఇస్తే ఏమని రాయాలంటే సేల్స్ అని రాయాలి. అంటే అర్థమైంది కదండి. పర్చేజ్డ్ గూడ్స్ అంటే పర్చేజ్ అని రాయాలి, సోల్డ్ గూడ్స్ అంటే సేల్స్ అని రాయాలి. దీన్ని బట్టి మనం ఈ 4 ట్రాన్సాక్షన్ బట్టి ఇక్కడ జనరల్ ఎంట్రీలు అనేవి ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ చూడండి, మార్చి 1, 2002 ఇందులో మనకి ఇచ్చినటువంటి జనరల్ ట్రాన్సాక్షన్లో ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది మనం ముందు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పర్చేజెస్ ఎంత ఇచ్చాడండి 10,000 ఇచ్చాడు కదా. పర్చేజెస్ క్యాష్, రూపీస్ అంటే క్యాష్ కింద చూసుకోవాలి. మీకు ఆల్రెడీ టేబుల్లో చెప్పాం పర్చేజెస్ అనేది డెబిటా క్రెడిటా. పర్చేజెస్ డెబిట్. పర్చేజ్ డెబిట్ అయితే క్యాష్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. అంటే ఒకటి డెబిట్ చేస్తే రెండోది ఏం చేయాలంటే క్రెడిట్ అనేది చెయ్యాలి. ఇక్కడ చూడండి, మార్చి 3, 2002 ఇక్కడ 2 ట్రాన్సాక్షన్లు ఉన్నాయి. ఏంటంటే సేల్స్ క్యాష్. మీకు టేబుల్లో చెప్పాం కదండి, సేల్స్ అనేది డెబిటా క్రెడిటా.
సేల్స్ అనేది క్రెడిట్. క్యాష్ని ఏం చేయాలంటే డెబిట్ చేయి. మార్చ్ 5th 2002 పర్చేజ్డ్ గూడ్స్ రూపీస్ 5000. ఇక్కడ చెప్పాం కదండి, పర్చేజ్డ్ గూడ్స్ అంటే ఏమని రాయాలి? పర్చేజెస్ అని రాయాలి. సోల్డ్ గూడ్స్ అంటే సేల్స్ అని రాయాలి. ఇక్కడ చూడండి, పర్చేజు క్యాష్ రెండు ఉన్నాయి. పర్చేజ్ డెబిటా క్రెడిటా? పర్చేజ్ డెబిట్. క్యాష్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. మార్చ్ 9, 2002 ఇక్కడ సోల్డ్ క్యాష్ రెండు ఉన్నాయి. ఇక్కడ సోల్డ్ గూడ్స్ అంటే ఏమని రాయాలని చెప్పు? సేల్స్ అని రాయాలి. ఇక్కడ సేల్స్ అనేది డెబిటా క్రెడిటా? క్రెడిట్. క్యాష్ని ఏం చేయాలంటే అండి డెబిట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ జనరల్ ట్రాన్సాక్షన్ రాద్దాం. డేట్ ఎంత ఇచ్చాడంటే అక్కడ మనకి మార్చ్ 1, 2002. మార్చ్ 1, 2002. ఇక్కడ చూడండి, ఏది డెబిట్ ఏది క్రెడిట్ ఉంది ఇందులోని? పర్చేజ్ అనేది డెబిట్. పర్చేజ్ అకౌంట్ డేటా టు, ఇక్కడ ఏది క్రియేట్ చేసాం? క్యాష్ని క్రియేట్ చేయడం జరిగింది. టు క్యాష్ అకౌంట్. ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాడంటే అండి మనకి 10,000 ఇచ్చాడు. డెబిట్లో 10,000, క్రెడిట్లో 10,000. సేమ్ నిన్నలాగే దీని కింద ఏం రాస్తారంటే నేరేషన్ రాయాలి. being the purchased goods for cash. దీనికి నేరేషన్ ఏం రాయాలంటే being the purchased goods for cash. అదే విధంగా మార్చ్ 3 చూడండి, సేల్స్ ఎంత ఇచ్చాడండి? 20,000 ఇచ్చాడు కదా. ఇందులోని ఏది డెబిట్ ఏది క్రెడిట్ చేసాం? క్యాష్ అనేది డెబిట్ చేసాం, సేల్స్ అనేది క్రెడిట్ చేయడం జరిగింది. రైట్. దానికి కూడా జనరల్ ఎంట్రీ రాయండి. మార్చ్ 3 ఇయర్ 2002. ఇందులో డెబిట్ చేసింది ఏంటంటే అండి క్యాష్. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంత ఇచ్చాడంటే మనకి 20,000 ఇచ్చాడు. డెబిట్లో 20,000, క్రెడిట్లో 20,000. ఈ విధంగా రాయాలి. దీనికి కింద నేరేషన్ ఏం రాస్తారంటే బీయింగ్ ద goods sold for cash. తర్వాత అదే విధంగా మార్చ్ 5 చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడండి? పర్చేజ్డ్ గూడ్స్ రూపీస్ 5,000 ఇచ్చాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పర్చేజ్డ్ గూడ్స్ అంటే ఏమని రాయాలంటే అండి పర్చేజెస్ అనే రాయాలి. సోల్డ్ గూడ్స్ అంటే సేల్స్ అని రాయాలి. మార్చ్ 5, 2002. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, పర్చేజ్డ్ గూడ్స్ అంటే ఏం రాయాలి? పర్చేజెస్ అని రాయాలి. పర్చేజ్ డెబిట్ కాబట్టి పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాడో చూడండి, 5,000 ఇచ్చాడు. డెబిట్లో 5,000,
క్రెడిట్లో 5000. దాని కింద నేరేషన్ ఏం రాయాలంటే బీయింగ్ ద purchased goods for cash. Being the purchased goods for cash అని రాయాలండి. లాస్ట్ చూడండి అమ్మా, మార్చ్ 9, 2002 సోల్డ్ గూడ్స్ ఎంత ఇచ్చాడంటే 6000 ఇచ్చాడు. దీనికి కూడా జనరల్ ఎంట్రీ రాయండి. మార్చ్ 9, 2002. ఇక్కడ సోల్డ్ గూడ్స్ అంటే ఏం రాయాలని చెప్పామండి, సేల్స్ అని రాయాలి. సేల్స్ డెబిటా క్రెడిటా? సేల్స్ అనేది క్రెడిట్. సేల్స్ క్రెడిట్ అయితే మనం దేని డెబిట్ చేసాం? క్యాష్ డెబిట్ చేసాం. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాడో చూడండి, 6000 ఇచ్చాడు. డెబిట్లో 6000, క్రెడిట్లో 6000 వేయాలి. దీని కింద నేరేషన్ ఏం రాయాలంటే బీయింగ్ ద సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అని రాయాలి. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ టేబుల్ చెప్పాం ముందు, టేబుల్ తర్వాత నోట్ అని చెప్పాం, 4 పాయింట్లు చెప్పు. ఇవన్నీ కూడా నీట్గా నోట్ చేసి ఈరోజు చెప్పినటువంటి పర్చేజ్, సేల్స్, ట్రాన్సాక్షన్స్ 4 చెప్పాం. ఈ పర్చేజ్, సేల్స్, ట్రాన్సాక్షన్స్ వీటి మీద జనరల్ ఎంట్రీస్ కూడా ప్రిపేర్ చేసాం. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే నీట్గా ఒక నోట్స్లో నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్.